కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ 2001 బ్యాచ్ కు చెందిన డాక్టర్ పేర్రాజు దీనావాహి జ్ఞాపకార్థం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆంకాలజీ ఐసీయూ యూనిట్ ను కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఈ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం పాల్గొని మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మరియు వారి అంకిత భావం, సహకారం అందించినందుకు రామ్కోసా 2001 బ్యాచ్ రంగరాయన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సంరక్షణ మరియు సహాయ సేవలను మెరుగుపరిచే ప్రయత్నాలను కొనసాగించాలని సూచించారు. చాలా సంతోషం. ఈ రోజున మనకు ఒక మంచి యూనిట్ ప్రారంభించుకున్నాం. ఈరోజు కలెక్టర్ గారి సహకారంతో కాకుండా ఆయన సహకారంతో పాటు ఈరోజు ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఇక్కడ చదువుకుని వేరే చోట సెటిల్ అయినప్పుడు కూడా వారి జ్ఞాపకార్థం కూడా పేర్రాజు గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఐసీ యూనిట్కి సహకరించడం జరిగింది. మొట్టమొదటిగా పేర్రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున నా తరపున, ఇక్కడ ఉన్నటువంటి మా నానాజీ తరపున, మీ తరపున, ప్రభుత్వం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేయవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారందరూ కూడా. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సహకరించడం అనేది ఇది ఒక ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పుడే మనం చూసాం, క్యాన్సర్ యూనిట్ విభాగానికి వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్లు ఉన్నారట. ఈరోజు అన్ని వ్యాధులతో పాటు చూసుకుంటే క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు చెప్పాలంటే ఇదివరకు మనం వినేవాళ్ళం. శ్రీనివాస్ గారికి చాలా మంది సర్వీసెస్, చాలామంది రామకోస అంటే కళ్యాణ మండపం లెక్కలు వేసుకుంటారు అక్కడ బిల్డింగ్ కింద. కానీ రామకోస అన్నది ఒక కళ్యాణ మండపం వాళ్ళ వంటకాలు కట్టించుకుని వాళ్ళు ఏదో దాని మీద ఇచ్చేస్తుంది కదా. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అంటే ఇంత పటిష్టమైన యూనియన్ ఎక్కడ ఇప్పుడు వచ్చి ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ చరిత్రలో కూడా ఎక్కడా లేదు, చూడలేదు. చాలా గొప్ప యూనియన్. అలాగే ఆ చారిటీ కూడా వాళ్ళ ఆనందం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అసలు మనకెందుకు ఇక్కడ ఉంటున్నాం, పక్కన కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ వెళ్తారు, ఆ రోడ్డు ఏమంటున్నాం, ఆ కులం ఏమంటున్నాం, లేకపోతే కరెంట్ పోల్ ఏమంటున్నాం, ఇవ్వాలితో కానీ వీటి గురించి ఎందుకు మనం ఆలోచించలేదు. ఎక్కడో విదేశాల్లో ఉండి చదువుకున్న అభిమానంతో వీళ్ళు ఆలోచిస్తున్నారు, మనం ఎందుకు ఆలోచించలేదని చెప్పి ఆలోచించలేదు. మన మంచి కొండబాబు గారు అన్నారు, మనం సిఎస్ఆర్ ఫండ్స్ వదిలేస్తున్నాం, తీసుకొచ్చి ఇది డెవలప్ చేయాలి. మన హాస్పిటల్ కూడా ఒక కమిటీని వేసాం, ఆ కమిటీతో నలుగురికి సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి మనం వెళ్దాం, అందరూ కలిసి ఎమ్మెల్యే అందరూ కలిసి వెళ్దామని చెప్పి మొన్న కొండబాబు గారు ప్రపోజ్ చేశారు. ఖచ్చితంగా మేము త్వరలో ఓఎన్జీసీ దగ్గర నుంచి, అక్కడి నుంచి రిలయన్స్ నుంచి మన వాటా కూడా తీసుకొచ్చి ప్రధానంగా జనరల్ హాస్పిటల్ పెట్టవలసి ఎంత పెట్టినా ఇంకా ఎంతో అవసరమైన పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో ఇవాళ 35 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ డయాలసిస్ ప్లాంట్ అయితే ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఐసీయూ రీకన్స్ట్రక్ట్ చేసి చాలా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. కాకినాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆంధ్రప్రదేశ్ చేనేత జోలిశాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలంటూ లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాద్మోహన్, ఎమ్మెల్సీ పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్.
రంగరాయ మెడికల్ కాలేజీ 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థి డాక్టర్ పేర్రాజు దీనావాహి జ్ఞాపకార్థం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆంకాలజీ ఐసీయూ యూనిట్ ఏర్పాటు. శనివారం లాంఛనంగా ప్రారంభించిన కాకినాడ సిటీ మరియు రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాసి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.